రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని మండలి సాక్షిగా బయటపడింది. టీడీపీ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. లాభసాటిగా లేకపోవడంతో చాలా మంది వ్యవసాయం మానేస్తున్నారన్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోసినప్పుడు అకాల వర్షాలతో నష్టపోతున్నారన్నారు. తేమ శాతం పేరిట అన్నదాతలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజశేఖరం. ఈ విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఒప్పుకున్నారు. కేంద్రం ఎత్తేయడం వల్లే టార్పాలిన్లు అందించడం లేదని చెప్పుకొచ్చారు. ఎన్ఆర్జీఎస్లు డ్రైయర్స్ కట్టే అవకాశం లేకుండా పోయిందన్నారు అచ్చెన్నాయుడు. మరి వర్షాకాలం అవడం వల్ల తుఫాను బారిన పడటం వల్ల క్రాప్ కటింగ్ చేసే టైంలో రైతులు తేమ శాతం మొలక శాతం ఉండటం వల్ల చాలా నష్టపోతున్నారు అధ్యక్ష. తాత్కాలికంగా ఉపశమనం వచ్చేటట్లు రైతులకు ఏ విధమైన నష్టం జరగకుండా క్రాప్ కటింగ్ టైంలో వారికి టార్పాలిన్స్ కానీ ఇతర పనిముట్లు కానీ ఏర్పాటు చేసే రైతులకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. లేని పక్షంలో మనం చూసినట్లయితే రైతులు రోడ్ల మీద ధాన్యం ఆరబెట్టుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. సరైన గిట్టుబాటు ధర లేక చాలా నష్టపోతున్నారు. మనందరూ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం అధ్యక్ష. మా తాతగారు వ్యవసాయం చేశారు, నాన్నగారు వ్యవసాయం చేశారు. మేము చేయట్లేదు, ఎందుకంటే అది లాభసాటిగా లేదు. కాబట్టి యువత ఎప్పుడైతే ఏ రంగంలో మొగ్గు చూపట్లేదో ఆ రంగం నిర్వీర్యం అవుతుంది అధ్యక్ష. కాబట్టి యువత మళ్ళీ వ్యవసాయ రంగం వైపు మరలాలంటే లాభసాటిగా చేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతాం అధ్యక్ష. ప్రధానమైనటువంటి సమస్య ఇప్పుడు సభ్యులు ఏదైతే చెప్పారో దానికి ఏకీభవిస్తున్నాం. అకాలమైనటువంటి వర్షాలు వస్తున్నాయి. పంట చేతికొచ్చిన సమయానికి ఏదైతే వరి ధాన్యం అంతా తడిచిపోయి రైతు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలుసు. ఈరోజు కూడా ఆ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఎత్తేయడం వల్ల కొద్దిగా ఇబ్బందులు వచ్చాయి. ఇంతకు ముందు ఏంటంటే మనం ఇండివిజువల్గా ఇచ్చేవాళ్ళం. ఈసారి రైతు సేవా కేంద్రంలో పెట్టి ఏ రైతుకైతే తార్పాలిన్ అవసరం ఉంటుందో ఆ రైతు తెచ్చుకొని ఉపయోగించుకొని మళ్ళీ రైతు సేవా కేంద్రంకి ఇచ్చే విధంగా అందుబాటులో తార్పాలిన్లన్నీ కూడా పెట్టాం. డ్రైయర్స్ ఒకప్పుడు ఎన్ఆర్జీఎస్లో డ్రైయర్స్ కట్టే అవకాశం ఉండేది అధ్యక్ష. ఈరోజు ఎన్ఆర్జీఎస్ స్కీమ్స్లో ఆ అవకాశం లేకపోవడం వల్ల డ్రైయర్స్ మనం నిర్మించడం లేదు.